హలో అండి, నమస్తే. రీసెంట్గా థియేటర్లోకి బలగం హీరో దర్శన్ నటించిన డార్లింగ్ మూవీ థియేటర్లోకి రానే వచ్చేసింది. ఈ మూవీలో నభా నటేష్ కూడా నటించడం జరిగింది. ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో మనం తెలుసుకుందాం. ఈ మూవీ గురించి మనం తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కూడా చేయండి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో తన పని తను చేసుకుంటూ, అంటే తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చేసుకునే సందర్భంలో ఆ అమ్మాయి ఈ హీరోని కాదని వేరే వాడితో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఈ హీరోని కాదని వేరే అబ్బాయిని లవ్ చేయడం జరుగుతుంది. ఆ అబ్బాయితో వెళ్ళిపోవడం జరుగుతుంది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ తన లైఫ్లో ఎలాంటి ట్విస్ట్లు, సిచ్యువేషన్లు జరిగాయో మనం ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీలో దర్శన్ మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు. దర్శన్ నటించిన సినిమాలు కామెడీ టైమింగ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేంత సినిమాని నడిపించేంత దర్శన్కు చాలా ఉంది. బల్గం సినిమా మీరు అందరూ చూశారు కదా. బల్గం సినిమాలో ఎంత యాక్టింగ్ చేశాడో ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ కూడా చేయడం జరిగింది. నభా నటేష్ కూడా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ సినిమా ఇప్పుడు ఏ సినిమాలు లేకపోవడం వల్ల ఈ సినిమా కొంచెం సక్సెస్ రేట్ అనేది ముందుకెళ్తుంది, కానీ యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ సినిమాలో నభా నటేష్ అంటే చేసిన క్యారెక్టర్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ ఈ సినిమాని ప్రజెంటేషన్ కొంచెం ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా ప్రజెంటేషన్ ఇస్తే ఈ సినిమా సక్సెస్ రేట్ అనేది అమాంతం బాగుండేది. కానీ కొంచెం ఎక్కడో తడబడ్డానని అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఈ డార్లింగ్ సినిమా బెటరే, కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు హీరో అంటే డైరెక్టర్ తేలిపోయాడని చెప్పొచ్చు. హీరో పరంగా హీరోని ఒక కామెడీ పరంగా చూపించినా సినిమా హిట్ అయ్యేది, లేక ఒక సీరియస్ థ్రిల్లర్ పరంగా సినిమా చూపించినా సినిమా హిట్ అయ్యేది. రెండిటి మధ్యలో కాకుండా తన స్టైల్లో అంటే ప్రేక్షకులకి కొత్తగా ప్రజెంటేషన్ ఇవ్వాలని కొత్తగా ట్రై చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చే వరకు కథ మొత్తం తిరిగిపోయి అసలు తేలిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నభా నటేష్ పోషించిన క్యారెక్టర్, అంటే చేసిన క్యారెక్టర్ మాత్రం హైలైట్. అంటే మన అపరిచితుడు విక్రమ్ నటించిన అపరిచితుడు చాలా మంది చూశారు కదా. అందులో మల్టీవర్స్ అంటే 2-3 క్యారెక్టర్లు చేయడం జరుగుతుంది. అలాంటి మల్టీవర్స్ వ్యాధి లాంటిది నభా నటేష్ కి ఉండడం జరుగుతుంది. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లు, అంటే కొన్ని రూపాంతరం చెందిన క్యారెక్టర్లు నభా నటేష్ చేయడం జరిగింది. అంటే నభా నటేష్ దర్శన్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది. దర్శన్ పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ లో ఏమైందో ఈ మూవీలో మనం చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు ప్రేక్షకుల్ని అలరించింది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చే వరకు ఈ మూవీ తేలిపోయింది. మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ సినిమా థియేటర్లో కొంచెం యావరేజ్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది, కానీ ఓటీటీలో మాత్రం ఇది సక్సెస్ఫుల్ గా కొంచెం రన్ రేట్ కూడా కనిపించే విధంగా కనిపిస్తుంది. మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మూవీ విశేషాలు మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.